అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రవీనా మేడం గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం షరాడారియన్ గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 7వ చాప్టర్ సరికొత్త ప్రారంభం కోసం పరిశీలన చాప్టర్ కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. 3rd పాయింట్ కంటిన్యూ చేస్తున్నానండి. మనిషి తన సంకల్ప స్వేచ్ఛను వృద్ధి చేసుకుని ఉపయోగించడం ద్వారానే పరిణామం చెందుతాడు. అత్యున్నత సృజనాత్మకత అనేది సంకల్ప స్వేచ్ఛలోని అత్యున్నత స్థితిని వ్యక్తం చేస్తుంది. అత్యున్నతమైన సృజనాత్మకత అనేది అత్యున్నతమైన సంకల్పంలోనే వ్యక్తం చేయబడుతుంది. ఓకే, మనలో ఉన్న సృజనాత్మకత పెరిగే కొద్దీ అంటే ఉన్నతమైన భావాల కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఉన్నతంగా మరి అంటే ఉన్నతంగా అంటే గొప్పగా ఉండేవి అని కాదు. ఉన్నతమైన వాటిని ఇప్పుడు నేను అక్కడికి పోయి ఒక సేవ చెయ్యాలి, నేను అక్కడికి వెళ్ళి ఈ కర్మ ధ్యానం చెప్పాలి, ఇట్లాంటి ఉన్నతమైన సంకల్పాలు చేయటానికి అండ్ ఎప్పుడైతే సృజనాత్మకత పెరుగుతూ ఉంటుందో మన లోపల కూడా ఉన్నతమైన సంకల్పాలు చేయడం అనేది పెరుగుతూ ఉంటుంది. మన సంకల్పాన్ని ఎదుటి వాళ్లపై బలవంతంగా రుద్దడం ద్వారా ఈ ప్రపంచం మోక్షం సాధించదు. ఎదుటి వాళ్ళు తమ సంకల్ప స్వేచ్ఛను పెంపొందించుకుని ఉపయోగించుకునే వీలు కల్పిస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే ఎదుట వాళ్ళ మీద మన సంకల్పాలను రుద్దకూడదు, వాళ్ళ సంకల్ప స్వేచ్ఛని వాళ్ళకి ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రణాళిక మీద వచ్చారో, మరి ఏ అనుభవాల కోసం వచ్చారో, ఏ కర్మ రుణాలను తీర్చుకొని వచ్చారో, అందువల్ల దానికి తగ్గట్టుగా వాళ్ళ సంకల్పాలు ఉంటాయి. ఆ సంకల్పాలకు తగ్గట్టుగా మనం వాళ్ళని అడ్డుపడకుండా ఉండగలిగేటట్లు ఉండాల. ఎదుటి వాళ్ళు తమ సంకల్ప స్వేచ్ఛను పెంపొందించుకుని ఉపయోగించుకునే వీలు కల్పిస్తేనే అది సాధ్యమవుతుంది. వాళ్ళ సంకల్ప స్వేచ్ఛను వినియోగించుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి తప్ప వాళ్ళు ఆ సంకల్ప స్వేచ్ఛను పోగొట్టుకునే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదవనా మేడం? చదువు. మనిషి తన సంకల్ప స్వేచ్ఛను వృద్ధి చేసుకుని ఉపయోగించడం ద్వారానే పరిణామం చెందుతాడు. అత్యున్నత సృజనాత్మకత అనేది సంకల్ప స్వేచ్ఛలోని అత్యున్నత స్థితిని వ్యక్తం చేస్తుంది. అత్యున్నతమైన సృజనాత్మకత సృజనాత్మకత అనేది సంకల్ప స్వేచ్ఛలోని అత్యున్నత స్థితిని వ్యక్తం చేస్తుంది. సంకల్ప స్వేచ్ఛలోని అత్యున్నత స్థితిని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం కోరుకుంటున్నాం మన సృజనాత్మకతలో అక్కడికి పోయి ఆ వర్క్ చేద్దాం, ఇక్కడికి పోయి ఈ వర్క్ చేద్దాం, వీటన్నింటిని బట్టి మన సంకల్పాలు పలకబడతాయి. మన సంకల్పాలను బట్టి మన స్థితి మనకు అర్థమవుతుంది. మాస్టర్స్ కూడా వీడి స్థితి ఇదే అంటే వీడి సేవలో ఉన్నాడు, చక్కగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాడు, పరివర్తన తెచ్చుకోవాలనుకుంటున్నాడు, ఓకే పశ్చాత్తాపంతో ఉండాలి అంటే రియలైజేషన్ లో ఉండాలనుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కటి మనకు తెలియకుండానే మన హృదయంలో ఎప్పుడు సదా క్షమించగలిగే శక్తి, క్షమ అడిగే కృతజ్ఞత, ఇట్లాంటి అద్భుతమైన దివ్యత్వపు లక్షణాలు ఉండాలి అని మనం సంకల్పాలు పలుకుతాం. అంటే మన సృజనాత్మకత పెరిగే కొద్దీ మన సంకల్పాలు మారిపోతూ ఉంటాయి. ఈ సంకల్పాలను బట్టి మనం అత్యున్నతమైన స్థితికి చేరుకుంటాం. మన సంకల్పాన్ని ఎదుటి వాళ్లపై బలవంతంగా రుద్దడం ద్వారా ఈ ప్రపంచం మోక్షం సాధించదు. ఎదుటి వాళ్ళు తమ సంకల్ప స్వేచ్ఛను పెంపొందించుకుని ఉపయోగించుకునే వీలు కల్పిస్తేనే అది సాధ్యమవుతుంది. అంతే, వాళ్ళ సంకల్పాలను వాళ్ళని పలికే విధంగా మనం ఉండగలగాలి. అది
సంకల్ప స్వేచ్ఛ ప్రమాదకరం అని కొంతమంది అనుకుంటారు. సంకల్ప స్వేచ్ఛ లేకపోవడమే అన్నిటికన్నా ప్రమాదకరమైనది అవుతుంది. నిజమైన సంకల్ప స్వేచ్ఛ అనేదే అత్యంత లోతైన బాధ్యతతో ఉంటుంది. హ్మ్. ఒక సంకల్పం పలికినప్పుడు దాని పట్ల బాధ్యతగా ఉంటాం. అసలు సంకల్ప స్వేచ్ఛే లేకపోతే కుదరదు. ఆ సంకల్ప స్వేచ్ఛ అనేది ఉండాలి. ఇప్పుడు సంకల్ప స్వేచ్ఛ అనేది ఫస్ట్ ప్రాపంచిక కోరికలు వీటికి పట్ల వీటికి ఇలా ఇది కావాలి, అది కావాలని ఆ సంకల్పాలు పలుకుతుంటాం. పోను, 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 పోను ఏమవుతుంది? దివ్యత్వం వైపు వెళ్ళేటప్పుడు నేను ధర్మంలో ఉండాలి, హింస చేయకూడదు, కరుణతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, వినయంతో ఉండాలని ఈ సంకల్పాలు పలుకుతుంటాం. అసలు సంకల్ప స్వేచ్ఛ అనేది లేకపోతే కుదరదు. అది ఉండాలి. హ్మ్. మనిషి సంకల్పాన్ని పొంది తన మూర్తిమత్వం ద్వారా లేదా తన మూర్తిమత్వానికి సంబంధించిన వాళ్ళ ద్వారా ప్రభావితం కాకుండా ఆ సంకల్ప శక్తిని వినియోగించగలగడానికి అతడి స్వంత స్వభావం సంపూర్ణంగా పరివర్తన చెంది లోతైన మార్పు చోటు చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చదవమ్మా. హ్మ్. మనిషి సంకల్పాన్ని పొంది తన మూర్తిమత్వం ద్వారా లేదా తన మూర్తిమత్వానికి సంబంధించిన వాళ్ళ ద్వారా ప్రభావితం కాకుండా అంటే నేను నాది. అంటే ఆహ్, నేను నాది అనే దాంట్లో ఉన్న వాళ్ళ నుంచి ప్రభావితం కాకుండా. ఆ సంకల్ప శక్తిని వినియోగించగలగడానికి అతడి స్వంత స్వభావం సంపూర్ణంగా పరివర్తన చెంది హ్మ్. లోతైన మార్పు చోటు చేసుకోవాలి. అంటే నేను నాది, నా ఇల్లు, నా వాళ్ళు, నేను వీటన్నిటి కోసం కాకుండా దేనికోసమైనా సంకల్పాలు పలికే విధంగా పరివర్తన తెచ్చుకోవాలి. ఇప్పుడే నేనన్నాను కదా! అంటే సేవ ఆధ్యాత్మికంలోకి సేవ, ధర్మంలో ఉండడం, చక్కగా ఎవరికేం కావాలో హెల్ప్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేటట్టుగా సంకల్పాలు ఉండాలి. మొదట ఇట్లాగా కోరుకుంటాం. తర్వాత అటెళ్ళిపోతాం. హ్మ్. మీ శరీరం, భావోద్వేగాలు, ఆహ్, అధోమానసపు బానిసత్వం నుంచి మిమ్మల్ని మీరు స్వతంత్రులను చేసుకున్నప్పుడు, సత్యం, శివం, సుందరానికి చెందిన శక్తులతో మీరు ఉన్నత స్థాయి సామరస్యంలో పనిచేస్తారు. మళ్ళీ చెబుతాను మేడం. మీ శరీరం, భావోద్వేగాలు, అధో అధోమానసపు బానిసత్వం నుంచి మిమ్మల్ని మీరు స్వతంత్రులను చేసుకున్నప్పుడు, సత్యం, శివం, సుందరానికి చెందిన శక్తులతో మీరు ఉన్నత స్థాయి సామరస్యంలో పనిచేస్తారు. సత్యం, శివం, సుందరం. అంటే ఉన్నతమైన స్థాయిల్లో పనిచేస్తాం. సత్యంలో ఉంటూ భగవంతుడిని శివ శివుడిని యందు దృష్టి ఉంచి, ఆయన యందు తలుచుకుంటూ, విశ్వాసంతో ఉంటూ, సుందరం ఇవన్నీ నాకు పూర్తిగా క్లారిటీ లేదు. సత్యం, శివం, సుందరం అనే శక్తులతో మీరు ఉన్నత స్థాయి సామరస్యంలో పనిచేస్తారు. ఆ శక్తులు ఉన్నప్పుడు ఉన్నత స్థాయిలో మనం సామరస్యంగా, బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ చేస్తాం. హ్మ్. సంకల్ప స్వేచ్ఛ అనేది ఎత్తైన పర్వతానికి ఎక్కుతున్న మనిషి లాంటిది. అంతే కదా! సంకల్ప స్వేచ్ఛ ఎత్తైన పర్వతానికి ఎక్కుతున్న మనిషి లాంటిది. అంతే కదా! ఇదివరకు మనం ముందు చెప్పుకున్నాం. నేను, నాది, మనము అనే కోణంలో నుంచి దాటి ఎవరికైనా ఇవ్వగలగాలి. ఎవరికైనా సహాయం చేయగలగాలి. ఎవరితోనైనా నేను స్నేహం చేయగలగాలి. అంటే నాకు అనుకువగా ఉండి నాతో సరిగ్గా ఉన్నవాడితోనే స్నేహం చేయాలని కాదు. ఎటువంటి వ్యక్తితో అయినా యాక్సెప్ట్ చేసి వాళ్ళతో స్నేహం చేయాలి. అలాగా సంకల్పాలు మారిపోతూ ఉన్నాయి కదా! అతడు పైకి వెళ్ళిన కొద్దీ అతడి దృష్టికోణం మరింత విస్తరించి, అతడు మరింత గొప్ప కాంతిలోకి ప్రవేశిస్తాడు. హ్మ్. అంటే దృష్టి మొత్తం మారిపోయింది. అదివరకు ఎలా ఉండేవాళ్ళం?
ఇంట్లో వాళ్ళ వరకే ప్రిఫర్ చేసేవాళ్ళం, ఇంట్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వ్యక్తిగతంగా వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఆ క్షణంలో హెల్ప్ చేసేటట్లుగా నేను ఉండగలగాలి అని కోరుకుంటున్నామా లేదా? అలాగా. అతడిలో విస్తరిస్తున్న చైతన్యం, విస్తరిస్తున్న మానసిక అవగాహన పరిమితుల వలన అందరి ప్రయోజనం కోసం సరైన దారిని నిర్ణయించి, ఎంపిక చేసి, విచక్షణ చూపగలిగే సామర్థ్యం అతడికి చాలా ఎక్కువగా ఉంటుంది. నిదానంగా చెప్పు. మేడం. అతడిలో విస్తరిస్తున్న చైతన్యం, విస్తరిస్తున్న ఎందుకు విస్తరిస్తుంది? అందరికి ఎవరికైనా హెల్ప్ చేయగలగాలి, ఎవరినైనా సరే యాక్సెప్ట్ చేయగలగాలి అని ఎప్పుడైతే మూర్తిమత్వాన్ని దాటుతాడో ఆటోమేటిక్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు. అతడిలో విస్తరిస్తున్న చైతన్యం, విస్తరిస్తున్న మానసిక అవగాహన పరిమితుల వలన. విస్తరిస్తున్న చైతన్యం, విస్తరిస్తున్న మానసిక అవగాహన పరిధులు. అవగాహన పరిధి మారిపోతుంది. అది వరకు ఉన్న అవగాహన ఉండదు, మారిపోయింది ఇప్పుడు అవగాహన. అందరి ప్రయోజనం కోసం సరైన దారిని నిర్ణయించి, ఎంపిక చేసి, విచక్షణ చూపగలిగే సామర్థ్యం అతడికి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది నాలెడ్జ్, విచక్షణ అన్ని. సరైన దానిని నిర్ణయించి, ఎంపిక చేసి, విచక్షణ చూపగలిగే సామర్థ్యం. అంతే కదా, సరి అయింది ఎంచుకోగలడు, దాన్నే ఆచరించగలడు. స్వేచ్ఛ ద్వారా తమ చైతన్యాన్ని విస్తరించుకుని, ప్రపంచాన్ని వేర్పాటుతో కూడిన స్వార్థ ప్రయోజనాల దృష్టికోణం నుంచి కాకుండా, మానవాళి అంతా ఒకటే అనే దృష్టికోణం నుంచి ప్రపంచాన్ని చూసే నాయకులు వచ్చే వరకు ఈ లోకంలోకి నవీన యుగాన్ని, విశ్వజనీన యుగాన్ని, ఒకే మానవాళిని లేదా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని తీసుకురావడం సాధ్యం కాదు. మళ్ళీ చెప్పు. స్వేచ్ఛ ద్వారా తమ చైతన్యాన్ని విస్తరించుకుని, ప్రపంచాన్ని వేర్పాటుతో కూడిన స్వార్థ ప్రయోజనాల దృష్టికోణం నుంచి కాకుండా. అంటే చైతన్యాన్ని విస్తృతపరుచుకొని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని చూసే దృష్టి మార్చుకొని, స్వార్థ ప్రయోజనాల దృష్టికోణం నుంచి కాకుండా, మానవాళి అంతా ఒకటే అనే దృష్టికోణం నుంచి ప్రపంచాన్ని చూసే నాయకులు వచ్చే వరకు, ఏకత్వంలో చూడగలిగే శక్తి వచ్చేంత వరకు, చూడగలిగే మహానుభావులు నాయకులు వచ్చేంత వరకు ఈ లోకంలోకి నవీన యుగాన్ని, విశ్వజనీన యుగాన్ని, ఒకే మానవాళిని లేదా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని తీసుకురావడం సాధ్యం కాదు. లేకపోతే అలాంటి వ్యక్తుల్ని తీసుకురావడం అనేది ఆ ఏకత్వంలో చూడగలిగిన ఉండే వాళ్ళు ఉన్నప్పుడే తీసుకురాగలుగుతారు, లేకపోతే తీసుకురాలేరు. ఇక్కడికి థర్డ్ పాయింట్ కంప్లీట్ అయింది మేడం. ఫోర్త్ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను. ఫోర్త్ పాయింట్ చిన్నదా పెద్దదా? చిన్నదే మేడం, 2 పారాగ్రాఫ్స్ ఉంది. ఓకే. ఫోర్త్ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. రాజకీయాలకు చెందిన అన్ని రకాల కీలక అంశాల్లోనూ కేవలం ఒకే పక్షం చేసే వాదనలు వినడం ద్వారా తృప్తి చెందకండి. ఎంత అద్భుతమైన పాయింట్, బాగా బుర్రకెక్కించుకోండి ఇది. రాజకీయాలకు చెందిన అన్ని రకాల కీలక అంశాల్లోనూ కేవలం ఒకే పక్షం చేసే వాదనలు వినడం ద్వారా తృప్తి చెందకండి. అంటే ఒకే పక్షం ఒక పక్షం వైపే ఆలోచించి తృప్తి పడిపోవద్దు అంటున్నారు. నవీన యుగ ఇప్పుడు అక్కడికి వెళ్ళాము, ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు, ఎవరైనా రాని ఒక పక్షమే వినకూడదు. ఒక పక్షమే విని తృప్తి పడిపోతే సమాధానం మారిపోద్ది. అందుకు
నవీన యుగ మానవుడు ఏ పక్షము వహించడు. అతడు నవీన మ అంటే నవీన యుగంలో వాడు. ఓకే. చదువు పారాగ్రాఫ్ చదువు. నవీన యుగ మానవుడు ఏ పక్షము వహించడు. అతడు మానవాళి కోసం నిలబడతాడు. మానవాళి ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. నవీన యుగానికి చెందిన వ్యక్తి విషయాలను వీలైనన్ని ఎక్కువ దృష్టికోణాల నుంచి చూడడానికి ప్రయత్నిస్తాడు. వేరే వాళ్ళ ప్రయోజనాలను చూడలేని గుడ్డి స్థితిలోకి మన స్వార్థ ప్రయోజనాలు మనల్ని తీసుకెళ్ళినప్పుడల్లా మనల్ని మనం ప్రమాదంలో పడేసుకుంటాము. విషయాలను వీలైనన్ని దృష్టికోణాల ద్వారా చూడాలి అనే సూత్రం ఆధారంగానే ఈ ప్రపంచపు న్యాయ వ్యవస్థ ఏర్పడింది. మనం పరస్పర విరుద్ధమైన దృష్టికోణాలను తెలుసుకోకపోతే కనుక మనం నిరంకుశత్వంలో ఉంటాము. ఒక్కొక్క టు లైన్ చదువు. రాజకీయాలకు చెందిన అన్ని రకాల కీలక అంశాల్లోనూ కేవలం ఒకే పక్షం చేసే వాదనలు వినడం ద్వారా తృప్తి చెందకండి. ఒకే పక్షం ఒకవైపు చేసే వాదనలే విని తృప్తి పడిపోకూడదు. నవీన యుగ మానవుడు ఏ పక్షము వహించడు. ఏ పక్షం వహించడు. గతంలో వాళ్ళైతే ఒక పక్క, ఇప్పుడు నవీన యుగంలో అతనేమో అటు ఉండడు, ఇటు ఉండడు. అతడు మానవాళి కోసం నిలబడతాడు. మానవాళి ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అతడు ఇటు ఉండడు, ఇటు ఉండడు. కానీ మానవాళి ప్రయోజనాల కోసం మానవాళి వైపు నిలబడి ఉంటాడు. నవీన యుగానికి చెందిన వ్యక్తి విషయాలను వీలైనన్ని ఎక్కువ దృష్టికోణాల నుంచి చూడటానికి ప్రయత్నిస్తాడు. ఎన్నో దృష్టికోణాల నుంచి చూస్తాడు. ప్రతి విషయానికి 360 కోణాలు ఉంటాయి. అలాగే ఎన్నో కోణాలలో ఆలోచించి సమాధానం ఇస్తాడు నవీన యుగంలో ఉన్న వాళ్ళు. వేరే వాళ్ళ ప్రయోజనాలను చూడలేని గుడ్డి స్థితిలోకి మన స్వార్థ ప్రయోజనాలు మనల్ని తీసుకెళ్ళినప్పుడల్లా మనల్ని మనం ప్రమాదంలో పడేసుకుంటాము. మళ్ళీ చదువు మలైన. మేడం. వేరే వాళ్ళ ప్రయోజనాలను చూడలేని గుడ్డి స్థితిలోకి అంటే వేరే వాళ్ళ యొక్క ప్రయోజనాలను చూడలేని గుడ్డి స్థితిలోకి మన సొంత ప్రయోజనాలు మనల్ని తీసుకెళ్ళినప్పుడల్లా, అంటే వేరే వాళ్ళ యొక్క ప్రయోజనాలను చూడలేక మన ప్రయోజనాలు మాత్రమే చూసేటట్టు తయారవుతారు. మనల్ని మనం ప్రమాదంలో పడేసుకుంటాము. అది మనల్ని మనం ప్రమాదంలోకి ఇరికించుకుంటాం. ఎందుకని? పక్కనోడి ప్రయోజనాల కోసం అసలు ఆలోచించట్లా, సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నాం. అందుకని విషయాలను వీలైనన్ని దృష్టికోణాల ద్వారా చూడాలి అనే సూత్రం ఆధారంగానే ఈ ప్రపంచపు న్యాయ వ్యవస్థ ఏర్పడింది. చూడండి, ఎన్ని కోణాలు చూస్తారు. ఇప్పుడు కోర్టుకెళ్ళినప్పుడు ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు దాన్ని ఎన్ని కోణాలలో పరిశీలిస్తుంటారో మనం వింటూ ఉంటాం. అంటే ఒక కోణంలోనే ఆలోచించకూడదు, ఒకవైపే ఆలోచించకూడదు. కానీ నవీన యుగంలో ఉన్న వాళ్ళు ఎన్నో కోణాలలో ఆలోచించి దానికి సమాధానాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అంటే మళ్ళీ నవీన యుగంలో వాళ్ళు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకుండా చుట్టూ ఉన్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకునే మాట్లాడుతున్నారు. అది. మనం పరస్పర విరుద్ధమైన దృష్టికోణాలను తెలుసుకోకపోతే కనుక మనం నిరంకుశత్వంలో ఉంటాము. అన్ని దృష్టికోణాలలో తీసుకోపోతే ఏమైపోతాం? నిరంకుశత్వంలోకి వెళ్ళిపోతాం. నిరంకుశత్వం అంటే మీనింగ్ కరెక్ట్ గా నాకు క్లారిటీ లేదు. నిరంకుశత్వం అంటే మనమే మన ఎదుగుదలను కోల్పోయిన వాళ్ళం.
ఇతరుల దృష్టికోణాలను తెలుసుకోవడం ద్వారా మన చైతన్యం మరింతగా విస్తరించేలా చేసుకుంటాము. ఇతరుల యొక్క దృష్టికోణాలను కూడా తెలుసుకోవాలి. మన దృష్టికోణాలు తెలుసుకోవాలి. ఇతరుల యొక్క దృష్టికోణాలు తెలుసుకోవాలి. దీన్ని బట్టి నాకు మాత్రం ఏమనిపిస్తది తెలుసా? నా కర్మ లెక్కలు చూసుకోవడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళ డ్రీమ్స్ వినడం ద్వారా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ కర్మ యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి పరీక్ష పెట్టినప్పుడు నేను అలాంటి పరీక్షల్లో ఎలాగ పాస్ అవుతున్నానా లేదా, ఇవన్నీ గమనించగలుగుతాం. హ్మ్. ఒక పక్షం చెప్పినదే విని దానికే కట్టుబడి ఉండడం నిశ్చితిని, అధికారాన్ని ఇస్తుందని ప్రజలు అనుకుంటారు. అనుకోవడం ఏంటి జరిగేదదే. అధికారం వస్తది. అధికారంతోటి ఒకవైపే ఆలోచిస్తాం. ఒక ఒక పర్సన్‌నే పరిగణలోకి తీసుకుంటాం. అది. ఇది నిజం కాదు. మన ప్రత్యర్థి దృష్టికోణంలోనే మన వాస్తవాన్ని సమర్థించే అంశం దాగి ఉంటుంది. హ్మ్. ఒక పక్షం మళ్ళీ చదువుతాను మేడం ఆ 2 లైన్స్. ఆ! ఆ! ఒక పక్షం చెప్పినదే విని దానికే కట్టుబడి ఉండడం నిశ్చితిని, అధికారాన్ని ఇస్తుందని ప్రజలు అనుకుంటారు. ఇది హ్మ్. నిజం. మన ప్రత్యర్థి దృష్టికోణంలోనే మన వాస్తవాన్ని సమర్థించే సమర్థించే అంశం దాగి ఉంటుంది. ఓకే. హ్మ్. వాస్తవాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రవర్తించడమే మనం సాధించే అతి గొప్ప విజయం అవుతుంది. అంటే ఒకవైపు ఆలోచించినా గాని వాళ్ళ యొక్క వాస్తవాలను పూర్తిగా విని దాన్ని బట్టి ఫైనల్ ఆన్సర్ తీసుకోవాలి. హ్మ్. మనం ప్రత్యర్థుల దృష్టికోణాలను, భావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏదైనా అంశాన్ని పూర్తిగా గ్రహించగలగడం ఎన్నటికీ సాధ్యం కాదు. ఓకే. ఫోర్త్ పాయింట్ కంప్లీట్ అయింది మేడం. హ్మ్. ఈ ఫిఫ్త్ పారాగ్రాఫ్ పాయింట్. మేడం. ఫిఫ్త్ పాయింట్ ఉంది మేడం. ఒక పేజ్ ఉంది మేడం. ఓకే. ఓకే. అంతటితో ఆపుదాంలే. మళ్ళీ ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదువు. నాకు ఓకే. కొంచెం క్లారిటీ రాలా? ఇతరుల దృష్టికోణాలను తెలుసుకోవడం ద్వారా మన చైతన్యం మరింతగా విస్తరించేలా చేసుకుంటాము. ఒక పక్షం చెప్పినదే విని దానికే కట్టుబడి ఉండటం నిశ్చితిని, అధికారాన్ని ఇస్తుందని ప్రజలు అనుకుంటారు. ఇది నిజం కాదు. మన ప్రత్యర్థి దృష్టికోణంలోనే మన వాస్తవాన్ని సమర్థించే అంశం దాగి ఉంటుంది. వాస్తవాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా ప్రవర్తించడమే మనం సాధించే అతి గొప్ప విజయం అవుతుంది. మనం ప్రత్యర్థుల దృష్టికోణాలను, భావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏదైనా అంశాన్ని పూర్తిగా గ్రహించగలగడం ఎన్నటికీ సాధ్యం కాదు. ఓకే. హ్మ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, టార్కం గురువు గారికి ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అందరికీ థాంక్ యూ మాస్టర్స్. నిరంకుశత్వం అంటే సర్వాధికారం.